హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ నేర్చుకోవడానికి సరైన ఆర్డర్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఆల్వేస్ కరెక్ట్ ఆర్డర్లో ఏదైనా మనం నేర్చుకుంటే సో మనకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా కరెక్ట్ పాత్లో కరెక్ట్ లెర్నింగ్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఏఐ నేర్చుకోవడానికి కరెక్ట్ ఆర్డర్ ఏది, స్టెప్ బై స్టెప్ అనేది డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, లెర్నింగ్ ఏఐ ఇన్ ద రైట్ ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏఐ అనే కాదు, సో ఏ కోర్స్ అయినా మనం రైట్ ఆర్డర్లో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మెనీ బిగినర్స్ ఫీల్ కన్ఫ్యూజ్డ్. సో చాలామంది బిగినర్స్ ఏమవుతుందంటే, సో ఏఐ లాంటి బిగ్ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలనుకునేటప్పుడు సో వాళ్ళ రోడ్ మ్యాప్స్ కానివ్వచ్చు, ఏది కరెక్ట్ ఆర్డర్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రాంగ్ ఆర్డర్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. సో రాంగ్ ఆర్డర్లో నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఎక్కువ రోజులు మనం కన్సిస్టెంట్గా ట్రై చేయలేము అనమాట. సో ఎక్కువ రోజులు కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి అంటే సో పాత్ అనేది ఆల్వేస్ కరెక్ట్గా ఉండాలి. సో ఫాలో ఏ క్లియర్ స్టెప్ బై స్టెప్ పాత్. సో క్లియర్ స్టెప్ బై స్టెప్ పాత్ కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది సో డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ 1 చూసుకుంటే లర్న్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట యాజ్ ఏ స్టెప్ 1. సో కంప్లీట్గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఏఐని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే స్టెప్ 1 వచ్చేసి లర్న్ ప్రోగ్రామింగ్. సో ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అనేది నేర్చుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లర్న్ బేసిక్స్ అండ్ సింటాక్స్, ప్రాక్టీస్ సింపుల్ ప్రాబ్లమ్స్. సో బేసిక్స్, సింటాక్స్ ఒక అప్ టు మార్క్ మనం అయితే నేర్చుకోవాలన్నమాట. పైథాన్లో అప్ టు ఊప్స్ వరకు అయితే నేర్చుకుంటే ఇట్ విల్ బి బెటర్ అనమాట. అదేవిధంగా బేసిక్స్, సింటాక్స్ అప్ టు ఊప్స్ వరకు నేర్చుకోవాలి. అండ్ ప్రాక్టీస్ సింపుల్ ప్రాబ్లమ్స్. సో జస్ట్ బ్లైండ్ లెర్నింగ్ చేయకుండా సో ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో సో ఆ కాన్సెప్ట్స్ అప్లై చేస్తూ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ సో అలా ప్రాక్టీస్ చేస్తే టాపిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో బిల్డ్ కోడింగ్ కాన్ఫిడెన్స్. సో అలా ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో స్టెప్ 2 వచ్చేసి ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కంప్లీట్ అవుతుందో సో స్టెప్ 2 వచ్చేసి లర్న్ మ్యాథమెటిక్స్ బేసిక్స్. సో మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఎందుకు నేర్చుకోవాలంటే లైక్ స్టాటిస్టిక్స్, మీన్, ప్రాబబిలిటీ. సో ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ మనకు కొన్ని అప్లై అవుతాయి అన్నమాట. ఏఐలో కావచ్చు, ఎంఎల్లో, డీప్ లెర్నింగ్లో. సో ఇందులో ఉన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కొన్ని అప్లై అవుతాయి. సో మనకు అవసరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. సో మరీ డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టాటిస్టిక్స్లో మీన్, ప్రాబబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో బేసిక్ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్. సో అదేవిధంగా లీనియర్ ఆల్జీబ్రా బేసిక్స్ నేర్చుకోవాలి. అండ్ డేటా కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మరీ డీప్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ అయితే అవసరం లేదు. సో ఇటువంటి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లీనియర్ ఆల్జీబ్రా కానివచ్చు, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మీన్, అవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తే బెస్ట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి డేటా హ్యాండ్లింగ్ గురించి అయితే నేర్చుకోవాలి. సో ఈ డేటా హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఇందులోనే మనం డేటా అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్గనైజ్ ఎలా చేయాలి, ఏదైనా నల్ వాల్యూస్ ఉన్న డేటా మొత్తం ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటాం. సో ఇందులో NumPy అండ్ పాండాస్ అని చెప్పేసి ఉంటుంది. న్యూమరికల్ పైథాన్ అండ్ పాండాస్ అని చెప్పేసి. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఏఐకి, ఎంఎల్కి, డీప్ లెర్నింగ్కి ఏదైనా కానీ సో ఈ NumPy అండ్ పాండాస్ అనేది ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. సో NumPy, పాండాస్ నాలెడ్జ్ ఉంటే డేటా హ్యాండ్లింగ్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లర్న్ NumPy అండ్ పాండాస్. సో డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మనకి డేటా అనేది ఎప్పుడు ఆర్గనైజ్డ్గా వస్తుందని చెప్పలేం కదా. సో అన్ఆర్గనైజ్డ్ డేటా వచ్చినప్పుడు కూడా మనం దాన్ని నీట్గా క్లీన్ చేసి ప్రీ ప్రాసెసింగ్ చేసి సో ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్గా ఎలా కన్వర్ట్ చేయాలి సో ఆ ప్రాసెస్ అంతా కూడా నేర్చుకోవాలి. లైక్ డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ అంతా కూడా. వర్క్ విత్ రియల్ డేటా సెట్స్. సో డేటా సెట్స్ కొన్ని మనకి క్యాగిల్ అనే వెబ్సైట్స్లో ఉంటాయి. సో ఇంకా గిట్హబ్లో, ఆన్లైన్లో అయితే దొరుకుతాయి అనమాట. సో అటువంటి రియల్ డేటా సెట్స్ని ఇన్స్టాల్ చేసుకొని సో వాటి మీద అయితే వర్క్ చేయాలి. వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ డేటా క్లీనింగ్ కానివ్వచ్చు, డేటా హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో అండర్స్టాండ్ డేటా స్ట్రక్చర్. సో ఆ డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది, స్ట్రక్చర్డ్గా ఎలా మనకి ఆర్గనైజ్ అవుతుంది, ఎలా ప్రీ ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎలా హ్యాండ్లింగ్ అంతా చేస్తున్నాం అని చెప్పేసి నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి మిషన్ లెర్నింగ్లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. సో మిషన్ లెర్నింగ్లో
మనకి రిగ్రెషన్ అని చెప్పేసి ఉంటుంది, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, మోడల్ బిల్డింగ్ బేసిక్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మిషన్ లెర్నింగ్ మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్ని కూడా క్లాసిఫై చేసి ఉంటారు, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి. సో అందులో ఉన్న ఆల్గరిథమ్స్ అన్ని కూడా నేర్చుకుంటే, ప్రతి ఒక్క ఆల్గరిథం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకుంటే, సో ఆ కాన్సెప్ట్స్, ఆల్గరిథమ్స్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్లో ఏఐలో కానివ్వచ్చు, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్స్ మనకి క్లాసిఫికేషన్స్, రిగ్రెషన్, అదేవిధంగా క్లస్టర్, మోడల్ బిల్డింగ్ బేసిక్స్. సో మోడల్స్ అనేవి ఎలా బిల్డ్ చేయాలి, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం యూజ్ చేసి మోడల్స్ ఎలా డెవలప్ చేయాలి అంతా కూడా నేర్చుకోవాలన్నమాట. సో స్టెప్ 5 వచ్చేసి డీప్ లెర్నింగ్ అనమాట. సో డీప్ లెర్నింగ్లో కూడా మనకి న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో కంప్యూటర్ విజన్, అదేవిధంగా టెక్స్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా డీప్ లెర్నింగ్లో ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. సో న్యూరల్ నెట్వర్క్స్ నేర్చుకుంటే మనకి సో డేటా సెట్స్లో కానివచ్చు, కంప్యూటర్ విజన్లో మనకి అడ్వాన్స్డ్గా ఈ స్కిల్స్ అన్ని కూడా అప్లై చేయడానికి మనం అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఈ సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్స్, న్యూరల్ నెట్వర్క్స్. సో ఎన్ఎల్పి కూడా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్ కూడా అయితే నేర్చుకోవాలి. సో స్టెప్ 6 వచ్చేసి ప్రాజెక్ట్స్ అనమాట. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి, లైక్ చాట్ బాట్స్, ఇమేజ్ క్లాసిఫైర్స్, ఇంకా ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో అవన్నీ అప్లై చేసి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో డేటా సెట్స్ మీద వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మనకి డేటా హ్యాండ్లింగ్ లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ప్రాజెక్ట్ చేసి మనం స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఫ్యూచర్లో మనం ఏ రిలేటెడ్ జాబ్స్కి ప్రిపేర్ అయినా కూడా, అటువంటి జాబ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మన ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. సో జాబ్ ప్రిపరేషన్లో కూడా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకొని, సో ఏ స్కిల్స్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షోకేస్ చేసుకోవాలి. సో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి కన్సిస్టెంట్గా అప్లై చేస్తే సో ఖచ్చితంగా ఏఐ రోల్స్ అనేవి ఖచ్చితంగా జాబ్స్ అయితే క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.